వెల్కమ్ టు బద్దమ్స్ ఫార్మ్ ఫ్రెష్. దిస్ ఈజ్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి. మా ఫామ్లో ఈసారి 28 మేక పిల్లలు వచ్చినాయి. జనరల్గా మేక పిల్లలు ఏంటంటే ఎప్పుడైనా సరే అంటే మేకలు బ్యాచ్లో తీస్తాయి. ఈ బ్యాచ్లో మాకు 28 వచ్చినాయి. మధ్యలో అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి మధ్యలో ఆ బ్యాచ్ మధ్యలో ఒకటి రెండు వస్తాయి అంతే. కానీ చాలా వరకు మాకు బ్యాచెస్ బట్టి వస్తాయి అన్నమాట. ఫస్ట్ బ్యాచ్లో 45 వచ్చినాయి, దాని తర్వాత 35 అలా వచ్చినాయి. ఇప్పుడు 28 వచ్చినాయి మేక పిల్లలు. సో మేక పిల్లలకి ఎప్పుడైనా సరే ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే మేక పిల్లలు ఉడతాయో మనం 100% మేక పిల్లల్ని తల్లి దగ్గర తీసుకెళ్ళి పాలు దాపియాలి. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇగో పాలు దాపిస్తుంటే వేరే మేకలు వస్తున్నాయి. అంటే ఒకటి రెండు మేకలు ఉంటే ఏం కాదు, కానీ మా దగ్గర ఇన్ని మేక పిల్లలు ఉన్నాయి కాబట్టి అవి వేరే వేరే మేకల దగ్గరికి వెళ్ళిపోతాయి పాలు తాగడానికి. దానివల్ల ఏమవుతాయంటే తల్లి దాని పిల్ల గిట్టంగా పాలు ఇవ్వదు. అలా మేక పిల్లలకి కడుపు నిండా పాలు దొరకదు అనమాట. అందుకోసం 100% పిల్లల్ని మేక దగ్గర తీసుకెళ్ళి మనము పాలు తాపిచ్చి చెక్ చేయాలి, మళ్ళీ కడుపు నిండిందా లేదా. అప్పుడప్పుడు తల్లికి పాలు ఉండకపోతే వేరే తల్లి వేరే దానికి దేనికైతే పాలు ఉంటాయో ఆ పాలు తీసుకొని తాపాలి, అంటే దానికి పాలు తాపాలి. ఏంటిదంటే అప్పుడు మేక 2 పిల్లల్ని ఇస్తుంది, పాలు సరిపోకుండా. అప్పుడు వేరే మేక ఒక పిల్లని ఇస్తుంది, దానికి పాలు మిగిలిపోతాయి కదా, అప్పుడు కొన్ని తాపొచ్చు అనమాట పాలు. అట్లా వేరే దాన్ని ఎంటీ అంటే మనం పట్టుకొని తాపాలి. జనరల్ మనం తీసుకెళ్తే వేరే వేరే పిల్ల అంటే వేరే మేక పిల్లని వేరే అంటే తన పిల్ల కాకపోతే మేక తాపియదు. సో మనం పట్టుకొని తాపిస్తాము అలా. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటిదంటే ఎప్పుడైతే మనకి మేక డెలివరీ అవుతుందో దాని తర్వాత మేకకి ఒక సైజును బట్టి, నార్మల్గా మా దగ్గర లోకల్ మేకలు తెలంగాణ మేకలు కాబట్టి ఎక్కువ వెయిట్ ఉండవు, 30 kgs అలా ఉంటాయి అనమాట. 30 kgs అనుకో అరౌండ్. సో మేము 4 ml విమ్రాలు 4 ml కాల్షియం ఇస్తాము. అలా 5 days ఇస్తాం అనమాట మేకకి. పిల్లకి వచ్చేసరికి 1 ml కాల్షియము 1 ml విమ్రాలు, అలా 5 days మేక తల్లికి మేక పిల్లకి మేము 5 days ఇస్తాము. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక మేకకి ఏమి ఇవ్వము, పిల్లకి మాత్రము. మేక పిల్లకి ఎవ్రీ 5 days తర్వాత 2 days మేము 1 ml కాల్షియం 1 ml విమ్రాల్ ఇస్తాం. 2 days ఇస్తాము. అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ 2 daysకి ఇస్తాం అనమాట. ఓకే, అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం మేక పిల్లకి. ప్లస్ ఇంకోటి తల్లికి ఏం చేస్తామంటే మేము మా దగ్గర ఔషధ చెట్లు ఉంటాయి. ఔషధ అంటే మనం తినేటివి కావు, వేరే ఔషధ చెట్లు ఉంటాయి పెద్దవి. అవి దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. అలా ఔషధ చెట్లు ఔషధ చెట్లు ఉంటాయి కదా, ఔషధ చెట్ల ఆకులు అవి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మన మునగాకు ఉంటుంది కదా, డ్రమ్ స్టిక్ ఆకు, అది, పేపర్ గ్రాస్, దాని తర్వాత ఎడ్జులూసన్, ఇవన్నీ కొమ్మలు కట్ చేసి వాటిని తల్లి మేకలకి ఇస్తాం. ఏవైతే మేకలు ఈన్నాయో ఆ మేకలన్నిటికీ మేము ఇస్తామన్నమాట. దానివల్ల మేకకు కావాల్సిన పోషకాలు నేచురల్గా వస్తాయి. ఎలాగో మా మేకలన్నీ బయటికి వెళ్తే ఫ్రీ గేజింగ్ చేస్తాయి, అక్కడ చాలా రకాల ఆకులు తింటాయి కాబట్టి అక్కడ చాలా వరకు వస్తాయి. కానీ మేము ఫామ్లో వేయటానికి కొద్దిగా మేక కదా, కొద్దిగా మంచిగా ఉండాలని చెప్పి అలా ఇస్తాం. దానివల్ల మేకలు చాలా హెల్తీగా ఉంటాయి, పిల్లలు వేయటంగా చాలా యాక్టివ్గా చాలా బాగుంటాయి పిల్లలు. మీకు చనిపోవు. మాకు స్టార్టింగ్లో అయితే తెలియక మేము మేక పిల్లల్ని వదిలేస్తుంటే మాకు చాలా పాలు చక్కగా తాగకపోయినందుకు ఒక 1-2 monthsలో బాగా వీక్ అయిపోయి చనిపోతుండే. కానీ ఎప్పుడైతే మేము స్టార్ట్ చేశామో మాకైతే ఎలాంటి ఇష్యూ రాలేదు. ప్లస్ అంటే మాకు ఇది చెప్పింది ఇక్కడ మహేందర్ రెడ్డి అని ఉంటాడు మా దగ్గర పక్కన, అన్న చెప్పిండు. అన్న వాళ్ళు ఇలానే చేస్తారనమాట. దానివల్ల మాకు చాలా మంచిగా ఉన్నాయి మేకలు. మాకు 90% సక్సెస్ రేట్ అయితే బై డిఫాల్ట్ ఉంటాయి మా దగ్గర మేక పిల్లలవి పెద్దగా అయిన దాకా. లేకపోతే ఏంటంటే మేక పిల్లలు మేము స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు మేము 50-60% అసలు 2 months నుంచి చనిపోతున్నాయి మేకలు మాకు. అంటే అది తెలియక, ఎలా ఫీడ్ చేయడం తెలియక. కానీ ఎప్పుడైతే మేము మెథడ్ ఫాలో అవుతున్నామో ఫస్ట్ 5 days పక్క తల్లిపాలు దాపియాలి. అంటే ఎప్పుడు మీరు పట్టుకునే దాపియాలి, కానీ ఫస్ట్ 5 days 100%. ఒకవేళ తల్లికి పాలు లేకుండా వేరే తల్లి ఏమైనా ఈన్నది ఉంటుంది కదా, దానికి పాలు దాపియాలి, పక్కన మునిపాలు. ఎందుకంటే ఆ పాలు దాపిస్తే చాలా హెల్తీగా ఉంటాయి మేకలు. ఎందుకంటే ఇమ్యూన్ మొత్తం ఆ ఫస్ట్ వచ్చే పాలలోనే ఉంటుంది కాబట్టి చాలా బలం మేకలకి. దానివల్ల తాపితే చాలా హెల్తీగా ఉంటాయి. సో మీరు చూడాల్సిందంటే ఫస్ట్ మేక తల్లికి పిల్లలకి ఫస్ట్ కాల్షియం విమ్రాలు ఇవ్వాలి. తల్లికేమో 4 ml సైజుని బట్టి 4 ml విమ్రాలు 4 ml కాల్షియము, పిల్లకేమో 1 ml విమ్రాలు 1 ml కాల్షియం 5 days ఇవ్వాలి కంటిన్యూస్గా. దాని తర్వాత నెక్స్ట్ మేక పిల్లకేమో వీక్లీ 5 daysకి ఒకసారి కంటిన్యూస్గా 2 days
విమ్రాల్ కాల్షియం 1 ml 1 ml ఇస్తే సరిపోతుంది ఇక. అది ఇది మాత్రం పక్క చేయండి, చాలా సక్సెస్ రేట్ ఉంటుంది.